టైమ్స్ నౌ చెప్తున్న లెక్క నిజమైతే మాత్రం దేశంలో అతిపెద్ద మార్పు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చినట్టే. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో 2014లో 70 నుంచి 74 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు అదే వస్తుందని చెప్తుంది. ఇప్పుడేంటి కాంగ్రెస్ పార్టీ ఎస్పీ కూటమికి 4 నుంచి 8 స్థానాలు వస్తాయి. బీహార్లో బీజేపీకి 22 నుంచి 24, మహాగఠబంధన్ అంటే నితీష్ కుమార్ ఈ కూటమికి 15 నుంచి 17 వస్తాయని. బెంగాల్లో బీజేపీకి 17 నుంచి 19, తృణమూల్కి 22 నుంచి 26, మహారాష్ట్రలో బీజేపీకి 27 నుంచి 31, మహావికాస్ ఆఘాది ఏదైతే ఉద్ధవ్ థాక్రే కూటమికి 16 నుంచి 20, కర్ణాటకలో బీజేపీకి 20 నుంచి 22, కాంగ్రెస్కి 6 నుంచి 8, ఉత్తరాఖండ్లో బీజేపీకి 4 నుంచి 5, కాంగ్రెస్కి 1, ఢిల్లీలో బీజేపీకి 6 నుంచి 7, కాంగ్రెస్కి 1, హర్యానాలో బీజేపీకి 8 నుండి 10, కాంగ్రెస్కి 1, హిమాచల్లో బీజేపీకి 3 నుంచి 4, కాంగ్రెస్కి 1, మధ్యప్రదేశ్లో బీజేపీకి 27 నుంచి 29, కాంగ్రెస్కి 0 నుంచి 2, రాజస్థాన్లో బీజేపీకి 24 నుండి 25, కాంగ్రెస్కి 0 నుంచి 1, ఛత్తీస్గఢ్లో బీజేపీకి 10 నుంచి 11, కాంగ్రెస్కి 1, గుజరాత్లో బీజేపీకి 26, కాంగ్రెస్కి 0, పంజాబ్లో బీజేపీకి 3 నుంచి 5, కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 5, ఆమ్ ఆద్మీ పార్టీకి 4 నుంచి 6, అకాలీదళకి 1 నుంచి 2, జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్లో బీజేపీకి 1 నుంచి 3, కాంగ్రెస్కి 3 నుంచి 4, అస్సాంలో బీజేపీకి 9 నుంచి 11, కాంగ్రెస్కి 3 నుంచి 4, మిగతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో బీజేపీకి 4 నుంచి 6, కాంగ్రెస్కి 2 నుంచి 4, ఇతరులకు 2 నుంచి 4, గోవాలో బీజేపీకి 1 నుంచి 2, కాంగ్రెస్కి 0 నుండి 1, ఒరిస్సాలో బీజేపీకి 5 నుంచి 7, బీజేడీకి 14 నుంచి 16, కాంగ్రెస్ 0 నుండి 1, ఆంధ్రలో వైఎస్ఆర్సీపీకి 24 నుంచి 25, టీడీపీకి 0 నుంచి 1, తమిళనాడులో డీఎంకేకి 20 నుంచి 24, కాంగ్రెస్కి 10 నుంచి 12, ఏడీఎంకేకి 3 నుంచి 5, కేరళలో కాంగ్రెస్కి 11 నుంచి 13, సిపిఎంకి 3 నుంచి 5, తెలంగాణలో బీజేపీకి 3 నుంచి 5, కాంగ్రెస్కి 8 నుంచి 10, బీఆర్ఎస్కి 3 నుంచి 5, జార్ఖండ్లో బీజేపీకి 11 నుంచి 13, కాంగ్రెస్కి 1 నుంచి 3 అన్నటువంటి వాళ్ళ లెక్క.